దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో సముద్ర తీరం కొట్టుకుపోతూ ఉండటం చాలా కాలంగా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరకబోతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఉప్పాడలో తీరాన్ని కాపాడేందుకు నిర్మాణాలు చేపట్టేందుకు 323 కోట్లతో ఓ ప్రతిపాదన సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టును ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని పవన్ తెలిపారు. గత 5 ఏళ్లలో సముద్రం ఏటా సగటున 1.23 మీటర్ల చొప్పున తీరం కొట్టుకుపోయింది. దీంతో మొత్తం 12 మీటర్ల తీరం కోల్పోయామని పవన్ వివరించారు. ఈ కోత వల్ల సమీప గ్రామాలు, ముఖ్యంగా చేపలు పట్టే వాళ్లు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎన్డీఏ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణ పనులు మొదలు పెడతామని పవన్ చెప్పారు. ఈ పనులు పూర్తయితే ఉప్పాడ ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ ప్రాజెక్టుకు మద్దతిస్తారని, కాకినాడ ప్రజల కోరికలను గౌరవిస్తారని పవన్ ఆశిస్తున్నారు. కేంద్రం ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ కు అండగా ఉంటోందని, ఈ ప్రాజెక్టు కూడా త్వరగా ఆమోదం పొందుతుందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కాకినాడ ప్రాంతానికి ఎంతో కీలకం. సముద్ర తీర కోత వల్ల ఉప్పాడలోని మత్స్యకారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్నారు. ఈ సమస్యను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎన్డీఏ కూటమి ఈ విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నిర్మాణాలు పూర్తయితే తీర ప్రాంతం సురక్షితంగా మారుతుందని, స్థానికుల జీవనోపాధి కాపాడబడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్ర తీరంలో గోడలు, రాళ్లతో కూడిన రక్షణ నిర్మాణాలు చేపడతారు. ఇవి సముద్ర గట్టు కొట్టుకుపోకుండా అడ్డుకుంటాయి. అలాగే స్థానిక మత్స్యకారులకు సురక్షితమైన ఓడరేవు సౌకర్యాలు కల్పించే దిశగా కూడా ప్రణాళికలు ఉన్నాయి. ఈ పనులు పూర్తయ్యాక ఉప్పాడ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని, పర్యాటక రంగం కూడా బాగా పెరుగుతుందని పవన్ అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ ఈ ప్రాజెక్టు కోసం 200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. సామర్లకోట, ఉప్పాడ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన పూర్తి శ్రద్ధ చూపిస్తున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఆమోదం పొందితే ఉప్పాడ ప్రజలకు దీర్ఘకాలంగా ఉన్న సమస్య నుంచి విముక్తి లభిస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం తీర రక్షణకే కాదు, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మత్స్యకారులకు సురక్షితమైన వాతావరణం, రైల్వే బ్రిడ్జ్ వల్ల మెరుగైన రవాణా సౌకర్యాలు, పర్యాటక రంగం వృద్ధి లాంటి లాభాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని, ఉప్పాడ ప్రజలకు కొత్త ఆశలు చిగురిస్తాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.